శ్రీ మహాలక్ష్మీదేవి అంబాబాయి దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కొల్హాపూర్లోని ఒక శక్తిపీఠం. హిందూ పురాణాల ప్రకారం శక్తిపీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది. పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసం ఉండే 108 శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. మహాలక్ష్మిని ప్రేమగా అందరూ అంబాబాయ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలు అందుకుంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా కొల్హాపూర్ భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సూర్యకిరణాలు నేరుగా దేవి విగ్రహాన్ని తాకి బంగారు సొగసులు అందిస్తూ ఆలయం అద్భుతంగా నిర్మించబడింది. నవరాత్రి వంటి పండుగ సమయాల్లో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాబాయి దర్శనం కోసం కొల్హాపూర్కి తండోపతండాలుగా విచ్చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతమైన రంగులతో, సంగీతంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఒక రాతి పీఠం పైన 4 చేతులతోనూ 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. 3 అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మి ప్రతిమను చెక్కడం జరిగింది. ఆలయంలోని ఒక గోడపై శ్రీయంత్రం చెక్కబడి ఉంటుంది. ఆలయ పరిసరాల్లో నవగ్రహాల, సూర్యుని, మహిషాసుర మర్దిని, విఠల్ రకమై శివుడు, విష్ణువు, తుల్జా భవాని ఇతర విగ్రహాలు ఉంటాయి. వీటిల్లో కొన్ని విగ్రహాలు 11వ శతాబ్దానికి ముందవని, కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి. ఆలయం వద్ద మణికర్ణిక కుండం అనే కొలను ఉంది. ఆ కొలను ఒడ్డున విశ్వేశ్వర మహాదేవ్ విగ్రహం ఉంది. మహాలక్ష్మి దేవాలయం హేమాడ్ పంత్ నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళా సృష్టి అని చెప్పొచ్చు. ఆలయం అంతా మనోహరమైన శిల్పాలతో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు 100 అడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడిలో సుమారు 6 అడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద 2 అడుగుల పీఠం, దాని మీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. 3 అడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున అమ్మవారిని, ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీ నగరాన్ని ఎత్తి రక్షించగా నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రం అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా పద్మస్కాంద దేవి భాగవతాలు కూడా అమ్మవారి వైభవ ప్రాభవాల్ని విశేషంగా కీర్తించారు. For more videos like this, subscribe Big TV channel.